నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. చాలా మంది బరువు తగ్గాలి, సన్నగా కనిపించాలి, అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్, ఫిష్ ఇలాంటివి చాలా అధికంగా తీసుకుంటూ ఉంటారు. కానీ వెజిటేరియన్స్కి మంచి సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న కొన్ని సీడ్స్ అండ్ నట్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఇవి తీసుకుంటే బరువు తగ్గడమే కాదు, ఇన్సోమ్నియా ప్రాబ్లం కావచ్చు, హార్ట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇవన్నిటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ హేమానందిని గారు ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్ నుంచి. మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, నేను అన్నట్టు వెజిటేరియన్స్కి అయితే కొన్ని నట్స్ అండ్ సీడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే వాళ్ళ డైట్లో రొటీన్గా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ హెల్ప్ అవుతుందని చెప్పుకొస్తున్నారు మీరు. అలాగే ఈ రోజుల్లో తక్కువ ఏజ్లోనే చనిపోతున్నారు హార్ట్ అటాక్స్ తోటి, కార్డియాక్ అరెస్ట్ తోటి. సో ఈ ప్రాబ్లమ్స్ని కూడా కొంచెం మనం రిస్క్ నుంచి ప్రొలాంగ్ చేసుకోవచ్చు అని చెప్పుకొస్తున్నారు. ఏంటది? యా అనుష, నువ్వు చెప్పిన అంత కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే మెటీరియల్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ గురించి. అంటే ఇప్పుడు వెజిటేరియన్స్కి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిసోర్స్ వచ్చేసి మనకి ఎక్కువ మటుకు ఉండదు, ఎక్కువ రిసోర్స్ ఉండదు. సో మనకి ఫ్లాక్స్ సీడ్స్లో ఏంటంటే అధికంగా లభిస్తాయి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. అంటే డైలీ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవడం ద్వారా వాళ్ళు చాలా మటుకు బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని సఫిషియెంట్గా అందించగలుగుతారు ఫ్లాక్స్ సీడ్స్ పొడి తీసుకోవడం ద్వారా. అలా అని చెప్పి మనం ఏది ఎక్కువగా తీసుకోవద్దు, మోడరేషన్ ఈజ్ కీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. సో ఏదైనా మోడరేట్గా మనకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఏంటంటే హార్ట్ హెల్త్ అనేది ప్రమోట్ అవుతుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల. మనకు మెయిన్గా ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లోపల ఈ ఒమేగా 3 అండ్ ఒమేగా 6 వస్తాయి అన్నమాట. ఒమేగా 6 ఏంటంటే మనకు చాలా వాటి ద్వారా అందుతుంది మనకి బాడీకి, కానీ ఒమేగా 3 మాత్రం నాన్ వెజిటేరియన్ సోర్స్ లోపల ఎక్కువ మటుకు ఫిష్ లోపల వాళ్ళకి లభిస్తాయి. మనకి వెజిటేరియన్ సోర్స్ వాళ్ళకి ఏంటంటే కొంతవరకు ఈ అవిసె గింజల లోపల ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం ద్వారా వాళ్ళకి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంతవరకు కంట్రోల్ అవ్వడం కావచ్చు, లేకపోతే హార్ట్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేస్తుంది. లేడీస్లో అయితే చాలా మటుకు హార్మోనల్ ప్రాబ్లమ్స్, పీసీఓడిస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. మెనోపాజ్లో ఉన్న మహిళలకు కూడా చాలా మటుకు హార్మోన్ రెగ్యులేషన్కి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని చెప్పి మనకు రీసెంట్ సర్వీస్ చెప్తూ ఉన్నాయి. అయితే కంప్లీట్గా ఫ్లాక్స్ సీడ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం, ఎందుకంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన వ్యూవర్స్కి ఖచ్చితంగా తెలియాలి. అవును, స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం మేడం. ఫస్ట్ వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? ఫ్లాక్స్ సీడ్స్ అంటేనే మనకి లాటిన్లో వెరీ యూస్ఫుల్ అని అర్థం. అంటే మనకి ఇది చాలా ప్రోడక్ట్స్లో యూస్ చేస్తారు. అంటే మనకి లెనిన్ క్లాత్స్, మనకి లెనిన్ మెటీరియల్ బట్టలు వాడతాం కదా మనము, ఆ లెనిన్ కూడా మనకి ఫ్లాక్స్ సీడ్స్ నుంచి చేస్తారు. ప్లస్ నార ద్వారా ఏంటంటే మనకి కొంతవరకు చాలా ఆయిల్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా యూజ్ అవుతుంది మనకి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. బేసికల్గానే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అని దాని మీనింగ్ అనమాట. మెయిన్గా ఇందులో ఏంటంటే పాలిఫెనాల్స్, లిగ్నాన్స్ అంటాం అనమాట. మన బాడీకి కెమికల్, మన బాడీకి అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ లిగ్నాన్స్ అనేవి ఇందులో ఏంటంటే 80% అధికంగా ఉంటాయని మనకు సర్వీస్ చెప్తున్నాయి. వాటిని ఏంటంటే మనము ప్రీకర్సర్స్ అంటాము, అంటే ఈస్ట్రోజన్ ప్రీకర్సర్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవి తీసుకోవడం ద్వారా ఏంటంటే బాడీ లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కొంతవరకు రెగ్యులేట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మన మెటబాలిక్ సిస్టమ్ అనేది సెట్ అవుతుందో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో అంటే ఇది కొంత ప్రమోట్ చేస్తుంది, హెల్దీనెస్ని ప్రమోట్ చేస్తుంది మన బాడీ లోపల. మెటబాలిక్ రేట్ని పెంచడం ద్వారా ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి మన బాడీకి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట. అంతేకాకుండా కొంచెం ఫైబర్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గిస్తుంది మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు. ఇప్పుడు నువ్వు ఒక దోశ వేసుకుని తింటున్నావు అనుకో, సో దాని మీద కొంచెం క్యారెట్ తురుము, కొంచెం అవిసె పొడి వేసుకొని ఒక్క దోశ తింటే కూడా నీకు సఫిషియంట్ అవుతుంది అనమాట. సో నీకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది, సెటైటీ ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ని నీకు ఇస్తుంది అనమాట. చాలా మంది మనకు తెలంగాణ సైడ్ ఏంటంటే అవిసె పొడిలో పెరుగు మిక్స్ చేసుకొని జొన్న రొట్టెతో తినేస్తారు మనకి. సో అదేంటంటే ఒక ప్రోబయాటిక్ ఎఫెక్ట్ని కూడా మనకి బాడీ లోపల అందిస్తుంది. లేదా చాలా మంది వేడివేడి రైస్ లోపల పొడి వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటారు. సో ఇవన్నీ ఏంటంటే ఆ లో గ్లైసెమిక్ ఇండెక్స్ లోపల మనకి ఫిల్లింగ్ ఇస్తున్నాయి, స్టమక్ ఫిల్లింగ్ ఇవ్వడం ద్వారా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది మనకి. సో ఆ రకంగా ఇది ఒబెసిటీ మీద వర్క్ చేస్తుందని మనం చెప్పొచ్చు. సో ఒబెసిటీ గురించి చెప్పారు, అలాగే పీసీఓడి హార్మోన్స్ అనేది విచ్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ మెటబాలిక్ డిజార్డర్. సో మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఒబెసిటీ వస్తుంది. అవును, మీరు చెప్పుకొస్తున్నారు కదా మేడం, హార్ట్ మంచిగా హెల్దీగా ఉండాలి అంటే ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. సో ఫ్లాక్స్ సీడ్స్ లో అధికంగా ఉన్నాయి, మరి ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏంటి?
సో మెయిన్ ఏంటంటే ఈ ఫ్లాక్ సీడ్స్ ని డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయలేము, ఎందుకంటే ఇందులో జిగురు ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ గా తింటే మనకి కొంచెం పొట్టొబ్బరం కావచ్చు, డైజెస్టివ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటాయి. సో మనం ఎప్పుడు యూస్ చేసినా కూడా లైట్ గా డ్రై రోస్ట్ చేసుకొని మనం పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మనం దాన్ని మిల్క్ లో కావచ్చు, స్మూతీస్ లోపల కావచ్చు, ఇలా దోశ మీద కావచ్చు, లేదా పోహా మీద ఎలా అయినా కొంచెం లైట్ గా స్ప్రింకిల్ చేసుకొని మనం దాన్ని తీసుకోవచ్చు. ఓకే. సో అలా తీసుకోవడం ద్వారా ఏంటంటే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది బాడీకి. అలా అని చెప్పి మరీ ఎక్కువ తీసుకోవద్దు, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ పర్ డే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 1 or 2 టేబుల్ స్పూన్స్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే దీని లోపల సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది మనకి. సో అదేంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ని ప్రమోట్ చేస్తుంది మనకి. ఆ రకంగా అది ఆర్టరీస్ లోపల ఉన్న ఫ్యాట్ ని కరిగించడం ద్వారా మనకి హార్ట్ అనేది హెల్దీగా ఉండడాన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే. ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్ కదా మేడం మన డైట్ లో, కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే మనకి. ఇప్పుడు అవి కొంత పాపులారిటీలోకి వస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇవి ఎక్కడైతే పండుతాయో ఆ రీజన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ పొందుతారు అనమాట. ఎప్పుడైనా మనం లోకల్ గా పండేవి, మనకు లోకల్ గా దొరికేవి తినడం ద్వారా ఏంటంటే ఎక్కువ బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి. ఈవెన్ మన గడ్డి నువ్వులు అని కూడా దొరుకుతాయి తెలంగాణ సైడ్ మనకి. ఆ గడ్డి నువ్వుల పొడి తీసుకోవడం ద్వారా కూడా మనకి చాలా ఫీమేల్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉలవలు అంటూ ఉంటాం మనం, ఉలవ చారు తీసుకోవడం ద్వారా కూడా మనకి పీసీఓడి సమస్య అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో మన ఇండియాలో మనకు అవైలబుల్ గా ఉన్న సీడ్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి. బట్ అవేర్నెస్ అనేది సైంటిఫికల్ గా వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి ఇప్పుడు స్టడీస్ ద్వారా మనకు తెలుస్తుంది. సో వీఆర్ డిస్కసింగ్ ఆన్ దాట్ అనమాట. ఇంతకు ముందు ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరో మన నానమ్మలో అమ్మమ్మలో చెప్పేవాళ్ళు, ఇది తినండి హెల్త్కి మంచిది, ఫేస్ లో గ్లో వస్తుంది, జుట్టుకు పెట్టుకుంటే జుట్టు బాగుంటది అని చెప్పి ఇంట్లో మనకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం సైంటిఫికల్ గా దాన్ని రీసెర్చ్ చేసి మనకి ఇప్పుడు దాని డేటా అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మేడం హెయిర్ కి, నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే హెయిర్ కి ఇలా అప్లై చేసుకుంటూ ఉంటారు, అయితే స్టిక్కీగా ఉంటుంది. సో కాస్మెటిక్స్ లో కూడా ఇది ఎక్కువ వాడుతున్నారు. అవును. సో ఎక్కువ వాడడం మంచిదేనా, అది మనం తీసుకోవడం మంచిదేనా? అంటే ఇప్పుడు మనం వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఈ అవిసె గింజల్ని కొంచెం వాటర్లో వేసి కొంచెం మనం వాటిని బాయిల్ చేస్తే ఒక జిగురు లాంటి సబ్స్టెన్స్ వస్తుంది. మనం దాన్ని కోకోనట్ ఆయిల్లో కానీ లేకపోతే ఆముదంలో కానీ మనం మిక్స్ చేసుకొని కొంచెం అలోవెరా జెల్ కానీ అలా కలుపుకొని మనం హెయిర్కి పట్టించవచ్చు. సో దాని లోపల ఉన్న ప్రాపర్టీస్ వల్ల ఏంటంటే న్యాచురల్గానే మనకి హెయిర్ అనేది కొంతవరకు హెల్దీ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. స్కాల్ప్ని కొంచెం ఫ్రెష్ చేయడం ద్వారా కావచ్చు, డాండ్రఫ్ సమస్యను తగ్గించడం ద్వారా కావచ్చు, అలాగే మనకి ఫేస్ కి అప్లై చేసుకున్న కొలాజన్ ని బూస్ట్ చేస్తుంది అనమాట. సో చిన్న చిన్న మచ్చలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పింపుల్స్ తర్వాత మనకు స్కార్స్ లాగా ఏర్పడతాయి కదా, అలాంటి మచ్చలు కావచ్చు, మంత్లీ వన్స్ 2 twice అట్లా ప్యాక్ పెట్టుకోవడం ద్వారా మనకు కొంతవరకు అది కవర్ అప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ లోపల దీన్ని ఇన్కార్పొరేట్ చేస్తున్నారు అనమాట, ఈ అవిసె గింజల్ని మనకి. అలా కాకుండా మనం డైట్ ద్వారా తీసుకోవడం ద్వారా మాక్సిమం మనం దాన్ని సప్లిమెంట్ చేయగలుగుతాం. సో దట్ ఇంటర్నల్ హెల్త్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ దెన్ ఎక్స్టర్నల్ వన్ కాబట్టి కొంతవరకు మనం ఎక్స్టర్నల్ గా అప్లై చేయొచ్చు, బట్ ఇంటర్నల్ గా తీసుకోవడం ద్వారా ఏంటంటే ఎక్కువ బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఫ్లాక్ సీడ్స్ని ఎలా తీసుకోవాలి, దీనివల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి, ఎవరు ఎక్కువ తీసుకోవాలి, హార్ట్ హెల్త్కి ఎలా ఇంపార్టెంట్, హెయిర్కి, స్కిన్కి, అసలు నెంబర్ ఆఫ్ యూజెస్ మాకు ఈరోజు మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష.